తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపికల్లో సెకండ్ ఫేజ్కు విషయానికి వచ్చేటప్పటికి కలెక్టర్లదే ఫైనల్ నిర్ణయం అంటూ రేవంత్ రెడ్డి ఒక అప్డేట్ ఇచ్చారండి. మనం ఇప్పుడు ఆ అప్డేట్ గురించి తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం 2వ విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైతే జరుగుతూ ఉంది. ఇప్పటికే మొదటి విడత కింద లబ్ధిదారులను ఎంపిక పూర్తవగా పలు ఇళ్ల నిర్మాణాలు సైతం జరుగుతూ ఉన్నాయి. నిర్మాణాలు ఇప్పటికే 2వ దశలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని సర్కారు భావించింది. ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిన కారణంగా ఆ యొక్క అంశం ఆగిందండి. మొత్తానికి ఎట్టకేలకు కోడ్ ముగియడంతో సెకండ్ ఫేజ్ కోసం జిల్లాల వారీగా కలెక్టర్లు లబ్ధిదారులను ఎంపిక చేస్తూ ఉన్నారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తూ అర్హతలను బట్టి ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే 6,600 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభంలో ఉన్నాయంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 26న ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసింది. మొత్తం 562 గ్రామాల నుంచి 71,482 మంది లబ్ధిదారులను సెలెక్ట్ అయితే చేశారు. వెంటనే వాటిని గ్రౌండింగ్ చేసి అదే రోజున వారందరికీ మంజూరు పత్రాలను కూడా అందజేసింది. ప్రస్తుతం మొదటి దశలో భాగంగా స్థలం ఉన్న వారికి ఇళ్ళు మంజూరైతే అయ్యాయి. ఈ జాబితాను ఇప్పటికే నియోజకవర్గాల వారీగా కూడా వెల్లడించారు. వాటిలో నుంచి సుమారు 6,600 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైనట్లు అధికారులు చెబుతా ఉన్నారు. మరోవైపు డిసెంబర్లో అంటే 2023లో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామీణ ప్రాంతాల్లో 68,83,835 దరఖాస్తులు వచ్చాయని చెప్తున్నారండి. మొత్తానికి జీహెచ్ఎంసీ పరిధిలో అయితే 10,70,659 దరఖాస్తులు అందాయంటున్నారు. మొత్తం 84 లక్షల దరఖాస్తులు పైచిలకు వచ్చినట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. వీటి నుంచి 80 లక్షలను ఫైనల్ చేసినట్లుగా వాళ్ళు వెల్లడించారు. వీరిలో 23 లక్షల మందికి ఇళ్ల నిర్మాణాలకు స్థలాలు ఉన్నాయని, 21 లక్షల మందికి స్థలాలు లేవని చెప్పారు. వీటినే 3 విభాగాలుగా డివైడ్ చేసినట్లుగా వెల్లడించారండి. ఇప్పటికే మొదటి విడత నిర్మాణాలు ప్రారంభం కాగా 2వ విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. 2వ విడతలో భాగంగా మిగతా వాటన్నిటికీ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఈ 2వ విడత లిస్ట్ అయితే పూర్తిగా జిల్లా కలెక్టర్లే ఫైనల్ చేస్తారట. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో కలెక్టర్లదే ఫైనల్ నిర్ణయం అంటూ ప్రభుత్వం అయితే చెప్పేసింది. ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులన్నీ కలెక్టర్ల వద్దే ఉన్నాయటండి. వాటి నుంచే గ్రౌండ్ లెవెల్ సర్వే నిర్వహించి ఎక్కడా అవకాశం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేస్తూ ఉండాలని చెప్తా ఉన్నారు. మండలాలు గ్రామాల వారీగా జాబితాలను లబ్ధిదారులను అర్హతలను పరిశీలిస్తూ రాష్ట్ర స్థాయికి ఫైనల్ లిస్టు పంపిస్తూ ఉండారట. 2వ విడతకు సంబంధించి జిల్లా కలెక్టర్ల నుంచి గృహ నిర్మాణ శాఖకు ఒక్కొక్కటిగా చేరుకుంటున్నాయి లిస్టు. ఈ జాబితాలన్నీ అందగానే పూర్తి స్థాయిలో ఇళ్లను మంజూరు చేసేందుకు అధికారులు అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వం 5 లక్షల సాయం అందిస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే 3 దశలుగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందంట. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా 3 దశల్లో లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 562 గ్రామాల నుంచి 71,482 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. వీరిలో L1, L2, L3 విభాగాల కింద సెలెక్ట్ చేశారని చెప్తున్నారండి. ఖాళీగా జాగా ఉండి ఇల్లు లేని వారినైతే L1 జాబితాలో చేర్చారట. ఖాళీ జాగాతో పాటు గుడిసె, మట్టి మిద్దెలు, రేకుల షెడ్లు ఉన్నవారిని ఇదే జాబితాలో చేర్చారు. సొంత స్థలం లేని వారిని L2లో పొందుపరిచారటండి. సొంత ఇండ్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని L3 జాబితాలో చేశారు. అంటే సొంత ఇండ్లు ఉండి కూలబడిపోయే దశలో ఉన్నదాన్ని L3గా చేర్చారటండి. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కోసం ఓ యాప్ను సైతం ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఇళ్ల నిర్మాణంలోనూ డబ్బులు పేమెంట్లను ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్తున్నారు. శాటిలైట్లు నమోదైన రికార్డు ప్రకారమే 4 దశల్లో 5 లక్షల సహాయాన్ని అధికారులు అందిస్తారని చెప్తున్నారు. మొదటి విడతగా బిల్లు
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 6,600 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైన సంగతి మనం ఇప్పుడే చెప్పుకున్నాం. వాటికి సంబంధించి మొదట విడత బిల్లు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతా ఉన్నారు. వారం రోజుల్లోనే ఫస్ట్ పేమెంట్ చేసేందుకు రెడీగా ఉన్నట్లు గృహ నిర్మాణ శాఖ అధికారులు చెప్తున్నారండి. ఇటీవల నిర్మాణాలు ప్రారంభం కావడంతో అవి బేస్మెంట్ లెవెల్ పూర్తయ్యేందుకు సమయం పడుతుండడంతో బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు నిర్మాణాలు ఊపందుకున్నాయి. వెంటనే బిల్లులు కూడా చెల్లిస్తున్నారని అధికారులు అయితే వెల్లడించారు. ఏది ఏమైనా ఈ మార్చి ఏప్రిల్ నెలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం అవుతుందనడంలో ఎలాంటి అబద్ధం లేదండి. ఈ వీడియో మీద ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.